కూడా డబ్బుతో కానీ ఇంకేదైనా పదవి దగ్గర కానీ ఏ పరిస్థితి కూడా వివాదానికి పరిస్థితికి దారి తీయకుండా జాగ్రత్త పడి మేమే ప్రతి మండలంలోకి వెళ్ళి ప్రతి టౌన్లోకి వెళ్ళి పరిశీలన చేసి ఆత్మీయులైనటువంటి వారిని మేము బయటికి తీసుకురావాలి, వారిని లీడర్లుగా నాయకులుగా పెట్టాలని మేము కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తా ఉన్నాం, టీమ్గా పనిచేస్తాం. కాబట్టి సత్తెనపల్లి నియోజకవర్గ కమిటీలో ఈరోజు పనిచేయడానికి కొంతమంది ఉన్నారు. మేము 4 రోజులు సత్తెనపల్లిలో పర్యటన చేసాం, చాలామందిని కలిసాం. చాలామంది కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డాము. మరి నేను తర్వాత లాస్ట్లో ఒక 10 నిమిషాలు మాట్లాడి నేను ముగించేస్తాను. ఈ లోపల పెద్దలు మన మధ్యలో ఉన్నారు, వారికి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈ సత్తెనపల్లి నియోజకవర్గం కమిటీ వేసుకోవడానికి పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్ సురేష్ తరఫున అవకాశం ఇచ్చిన మొట్టమొదట ప్రియులు మిత్రులు భక్తుల రెవరెండ్ ఆండ్రోస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఫెలోషిప్ తరఫున వారికి తెలియజేస్తున్నారు. వారే ఈరోజు మాకు దేవుడు వాక్యాన్ని అందించేటట్లుగా ఉంది. మంచి హెచ్చరికలు, ఆత్మీయమైన రోజు విషయాలు మనకు తెలుసు. వినాలని కూడా స్పీకర్ని పిలవమన్నారు. లేదు సార్ మీరే చెప్పాలని చెప్పి నేనే ఫోన్ చేశాను. సరే బిషప్ గారిని ఇష్టం కాబట్టి వారిని ఈరోజు ఒక ప్రత్యేక స్థానంలో మేము ఉంచాము. అది మీకు తెలియపరిచి తర్వాత నేను అందరికీ మైక్ ఇస్తాను. వారిని పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా గౌరవ సలహాదారుగా ఈరోజు వారిని అపాయింట్ చేస్తున్నాం. వారిని ఇక్కడ వేదిక దగ్గరికి రావాలి, ఇక్కడ కూర్చోవాలని సాధారణంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. వారికి ప్రత్యేక ఆహ్వానం. వారు కలిసి పనిచేస్తారు జిల్లాలో, మాతో కలిసి వారు ఉంటారు టీంలో, జిల్లా టీంలో వారిని ఉంచాలని మేము కోరుకున్నాం. వారు కూడా చాలా ఆసక్తి కలిగి అక్కడక్కడ వాక్య పరిచయం చేయాలి, ఈ టీంలో కలిసి పనిచేయాలని ఆలోచన కలిగి గత 4 నెలల నుంచి మాకు ఈ బంధం ఇలాగ ప్లాన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డేట్ కుదరాలి అనుకుంటున్నాం. వారి 24 డేట్ మనం ఇచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం. ఫెలోషిప్ దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. మంచిది. ఈ సమయంలో మేము టీంలోకి తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమందిని పరిచయం చేస్తూ వారికి గ్రీటింగ్ అవకాశం కూడా ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. లాస్ట్లో నేను కొన్ని విషయాలు ఈ ఫెలోషిప్లో ఉన్నటువంటి మేము చేసినటువంటి కొన్ని చేయబోతున్నాయి కొన్ని మీకు చెప్పి ముగించకుండా ఇంకా ఫాస్ట్గా నడిపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది. మొదటగా ఈ సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా ఒక వ్యక్తిని మేము ఏర్పాటు చేసుకున్నాం. మంచి సేవకులు, వారితో కలిసాం, మాట్లాడి వారి ఆలోచనలు మాకు నచ్చి, మా ఆలోచనలు వారికి నచ్చి ముందుగా వారిని కలిసి వారిని నిర్ణయించడం జరిగింది. రెవరెండ్ కోల నెహెమ్యా గారు ఒకసారి ఇక్కడికి రావాలి. నియోజకవర్గ ప్రెసిడెంట్గా మేము వారిని ఎన్నిక చేస్తున్నాం. వారికి కూడా సమయం ఇస్తాం. ఎలాగ వారికి మాకు ఈ యొక్క ఏర్పాటు చేయబడిందో. తర్వాత ఈ యొక్క టౌన్లో ఆనర్బుల్ ప్రెసిడెంట్గా ఏఎల్సి పాస్టర్ గారు, ప్రియులు మిత్రులు మన కొడాలి విజయ్తో వారి చర్చిలో మనందరం ఒక మీటింగ్ చేశాం. 3వ నెల 24వ తారీఖు ఈ సంవత్సరంలో. రెవరెండ్ ఫరూక్ కుమార్ గారు వారిని కూడా ఆహ్వానం చేస్తున్నాం. వారికి కూడా ఫెలోషిప్ తరఫున ఈ టౌన్లో ఆనర్బుల్ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగనే టౌన్ ప్రెసిడెంట్ రెవరెండ్ బిషప్ కంటేటి రమేష్ గారు వారిని టౌన్ ప్రెసిడెంట్గా ఏర్పాటు చేసుకున్నాం. వారికి కూడా కొన్ని ఆలోచనలు మాట్లాడుకొని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వారిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతున్నాం. అలాగే నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కడ. వారిని కూడా మేము ఆహ్వానం చేస్తున్నాము. ఇక్కడికి కొత్తూరు ధనరాజ్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం. నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చాము. వారు సీనియర్ పాస్టరు, నాతో కలిసి 20 సంవత్సరాల కింద పనిచేసాం కలిసి. మంచి ఆత్మీయంగా సేవ ఉంది. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో
మరి కమిటీలో తీసుకున్నటువంటి వాడి పేరు లిస్ట్ అక్కడ ఉంది. ఆ లిస్ట్ కూడా తీసుకొని చదువుతూ ఉంటాను అందరికీ ఒకేసారి అందరి పిలవటం కష్టం కనుక. అలాగే మరి ముప్పాళ్ళ మండల ప్రెసిడెంట్ నాగపాడు జంగా యేసవ్ గారు ప్రెసిడెంట్గా మన నియోజకవర్గంలో తీసుకున్నాం. వారు కూడా వస్తున్నారు, లాస్ట్లో కలుస్తారు. కాస్త వర్షపాతం ఉండటం వల్ల పాస్టర్లు అక్కడక్కడ ప్రయాణాలు కూడా అయ్యారు, కొంతమంది వేలికి కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత రాజుపాలెం ప్రెసిడెంట్ తమ్ముడు కూనాల మోసెస్ గారు, వారిని ఏర్పాటు చేసాం మన సత్తనపల్లి నియోజకవర్గంలో. నాతో కలిసి ఒక సైనికుడిగా పనిచేస్తున్నాడు. సత్తనపల్లి నియోజకవర్గం కమిటీ వేయడానికి కాస్త నాతో కలిసి తిరుగుతూ ఉన్నాడు. తర్వాత నగరికల్ ప్రెసిడెంట్గా ఈ సత్తనపల్లి నియోజకవర్గంలో రెవరెండ్ మద్దూరి దావీద్ గారిని ఏర్పాటు చేశాం ప్రెసిడెంట్గా. వారిని కూడా ఫెలోషిప్ తరఫున ఆహ్వానం చేస్తున్నాం. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతున్నాం. అలాగే సత్తనపల్లి మండలానికి రూరల్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసుకున్నాం. బెల్లుబండ గ్రామం నుంచి పాల్గొ వారిని ఎన్నిక చేసాం రూరల్ ప్రెసిడెంట్ సత్తనపల్లి మండలం. తర్వాత నాతో కలిసి సెక్రటరీ కానీ సీఎం ఆఫీస్ కానీ పనిచేస్తూ ఒక సైనికుడిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి మనిషి రెవరెండ్ విజయ్ కుమార్ గారు చెరువు పెదకూరపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పల్నాడు జిల్లా మాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నారు. వారిని కూడా ఆహ్వానం చేస్తూ ఉన్నాను. వారిని కూడా ఇక్కడికి రావాలని కోరుతాం. ప్రతిసారి కూడా నాతో కలిసి ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేయగానే ఉన్న పాటను బ్యాగ్ చదువుకొని వచ్చేటువంటి చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి. దేవుని స్తోత్రం. అలాగే కురసాల నియోజకవర్గం, నేనున్నటువంటి నియోజకవర్గంలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. ఇందాక చెప్పారు ఆపరేషన్ జరిగింది మన ఫెలోషిప్ తరఫునని. చల్లము అంటే సీఓతో మాట్లాడి మేము ఆయనకు ఆపరేషన్ చేయడానికి మణిపాల్ హాస్పిటల్ దేవుడు మన ఫెలోషిప్ ద్వారా అవకాశం ఇచ్చారు. గౌరవ అధ్యక్షుడు మాణిక్యరావు గారు, రెవరెండ్ ఆదివారి మాణిక్యరావు గారు డాక్టర్, వారిని కూడా సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాం. వారిని కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఒక కీలకమైనటువంటి పాత్రగా ఉన్నారు. అలాగే బిషప్ కౌన్సిల్లో నాతో పాటు ఈ మధ్య కాలంలో బిషప్గా ఆర్డినేషన్ తీసుకొని జిల్లాలో వైస్ ప్రెసిడెంట్గా బిషప్ కౌన్సిల్లో ఉన్నారు. నాతో పాటు చాలా ఆత్మీయంగా ఆ గురజాల నియోజకవర్గంలో కలిసి పనిచేస్తూ ఉన్నారు. రెవరెండ్ బిషప్ పేద సుందరరావు గారిని కూడా సాధనంగా ఆహ్వానం చేస్తూ ఉన్నారు. ఇంకా మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, నియోజకవర్గ ప్రెసిడెంట్లు ఉన్నారు. మీ అందరిని బట్టి దేవునికి వందనాలు, మీకు కృతజ్ఞతలు. పెదకూరపాడు నియోజకవర్గం జయరాజ్ గారు నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసి రెవరెండ్ జయరాజ్ గారు, వారు కూడా వేదిక మీదకి సాధనంగా ఆహ్వానం చేస్తూ ఉన్నారు. అలాగే కోసూరు మండలం మర్యాదాస్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం. సిలకాడేవి గారు అచ్చంపేట మండలానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. పెదకూరపాడు మండలం ప్రెసిడెంట్ ఎస్ సౌపాటి నిర్మలరావు గారు, మీరు కూడా వస్తే ఒక చిన్న కార్యక్రమం చేసుకొని తర్వాత సమయం 2 నిమిషాలు ఒక్కొక్కరికి 2 నిమిషాల సమయాన్ని ఇద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. టౌన్ ప్రెసిడెంట్ మన కంటే రమేష్ గారితో పాటు వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. టౌన్లో భాస్కర్రావు గారు ఉన్నారు. వారికి మాకు చాలా లాస్ట్లో ఎందుకు చెప్పాలని ఉంచారంటే ఆయన గురించి కొద్దిగా వివరించాలి. మేము ఈ టౌన్లోకి రావడానికి ఈ సత్తనపల్లి కమిటీ వేయడానికి ఫస్ట్ ఆయన మందిరంలో మేము కూడుకొని 3 సార్లు కమిటీ ఫామ్ అయ్యేంత వరకు ఆయనే మాకు స్నాక్స్ ఇచ్చి టీ బ్రేక్స్ ఇచ్చి చాలా గౌరవించి ప్రేమించి ఆయన వాట్సాప్ చూస్తూ మాకెంతో సహకారం చేశారు. భాస్కర్రావు గారిని వేదికి ఇక్కడికి రావాలి, మాతో పాటు కూర్చోవాలని వారిని ఆహ్వానం చేస్తున్నాం. అలాగే పెద్దలు మాకు కలిసి పనిచేస్తూ ఉన్నాను. పౌలేష్ గారు ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్
ఆనరబుల్ సిఓ అడ్వైజర్ గారు పౌలర్స్ గారు 50 లక్షలు బటన్ దగ్గరికి తీసుకొచ్చాము చర్చిని. ఇట్లా బటన్ నొక్కేటప్పుడు కోడ్ పడింది. ఇదే సాక్ష్యం ఏంటి? ఎవరికైనా వినకపోతే ఈరోజు వినాలి. మొత్తం 50 లక్షలు. నేను 5వ వాడు, ప్రేమ్ కుమార్ అని మార్చాక ఇంకా 3 ఉన్నారు. ఈయన 5వ వాడు. 50 లక్షలు ఒక్కొక్కడు అట్లా నొక్కితే అయిపోతుంది. ఫెలోషిప్కి డొనేషన్ కూడా ఇస్తానన్నాడు పాపం కాడపేరు ఆ రోజు. కానీ ఏం చేద్దాం, దగ్గరకు వచ్చింది. ఇట్లా నొక్కపోయేటప్పుడు కోల్పోయింది, మిస్ అయిపోయింది. చాలా దేవుడి సిద్ధం అయితే ఈ గవర్నమెంట్లో నీకు అవును కాక ఆమె చెప్పండి. చాలా నిర్వీర్యం కదా ఫాస్ట్గా అవుతుంది. ప్రభు చిత్తం. ఆయన చీఫ్ అడ్వైజర్గా తీసుకున్నాం. అలాగనే మన పెదకూరపాడు నియోజకవర్గం ఆనరబుల్ ప్రెసిడెంట్గా గౌరవ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ గారిని తీసుకున్నాం. బైబిల్ మిషన్ వారిని కూడా వేదిక మీదకి రావాలి, ఇక్కడ మాతో కలిసి కూర్చోవాలి. ప్రభుత్వం అలాగే టౌన్ గౌరవ సలహాదారులుగా ఉన్నారు బియ్యం పాలు గారు. చాలా పాత మిత్రులు. ఒకప్పుడు ఇద్దరం గొడవ పడ్డాం ట్రైన్లో, కానీ ఇప్పుడు ఇద్దరం కలిసి నన్ను ఈ సంతనపల్లిలో ఈ ఎంకరేజ్మెంట్ చేసి, అన్నా నువ్వు ఆ పుట్లో చూశాను, ఈ పుట్లో చూశాను, అప్పటికంటే ఇప్పుడే బాగా పనిచేస్తున్నావు అన్నా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే మొన్న ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. వారిని కూడా ఇక్కడికి రావాలని కోరుతున్నాను. ఇక చాలామంది ఉన్నారు పిలవాలంటే కానీ సీట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇక్కడ ఎక్కువ అంటే గ్రూప్ ఫోటో దిగుతాం. రతన్ గారు ఉన్నారు, నాకు చాలా పాత మిత్రుడు. ఆయన ఐఎన్ఏ డయాసిస్లో నేను పనిచేసేటప్పుడు ఫీవర్ వచ్చినా కూడా నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచారు కంప్లైంట్ ఆ కార్యక్రమం. అక్కడుండి కార్యక్రమం నడిపారు. నా పాత మిత్రుడు ఆయన రతన్ గారు ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు నగరికల్లు మండలానికి ఉన్నారు. నిజంగా వాటిని బట్టి నేను చాలా ఆనందపడుతున్నాను ఇప్పుడు మళ్ళా కలిసి పనిచేయడానికి. అలాగే నాగపాడు జంగా యేసూఫ్ గారు నా కుప్పాడ మండల ప్రెసిడెంట్. ఆయన 20 సంవత్సరాల కిందే మేము కలిసి పరిచర్య చేసాం. వారిని కూడా పిలుస్తూ ఉన్నాను. మరి జంగా డేవిడ్ గారు రాలేదా? వచ్చారు కదా, మరి ఎందుకు రాలేదు? రండి యేసూఫ్ గారు, జంగా యేసూఫ్ రండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవసాయం గారు నా రోడలు, వారు కూడా మాకు చాలా మిత్రులు. మేము అల్లుబాబు గారు కలెక్టర్ గారి క్యాంపస్లో సెమీ క్రిస్మస్ చేసినప్పుడు అక్కడ వర్క్లో నాకు సహకరించారు. అప్పటి నుంచి ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఫోన్ చేస్తున్నాను. కలెక్టర్ ఆఫీస్లో నేను సెమీ క్రిస్మస్ చేసేటప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో సెమీ క్రిస్మస్ దగ్గర వర్క్ చేసి రోడ్లలో తీసుకోవాలని ఆశపడుతున్నాం. మీరు గంటపూడి కనుక. అలాగే మెరుగు విజయ్ కుమార్ గారు, ఆయన 20 సంవత్సరాల కింద ఆనరబుల్ ప్రెసిడెంట్, ఇప్పుడు బెల్లంకొండకి అప్పుడే కోఆర్డినేటర్గా చేశారు. వారి యొక్క సేవలు కూడా నేను మరవలేదు. ఇప్పుడు వారు బెల్లంకొండ నుంచి వచ్చారు, ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రెసిడెంట్ కుర్చీలు చాలా కనుక ఇంకా పిలవాలనుకున్న కొంతమందిని ఇక ఎంతవరకు మనం ఆగుదాం. సంగీతరావు గారు అది కూడా మంచి దైవస్వరూపి ప్రార్థనా మందిరం కమిటీలో తీసుకుంటాం. ఇక్కడ కమిటీలో వాళ్ళు తీసుకోవాల్సిన పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. మరి అక్కడ ఇప్పటివరకు వర్క్ చేస్తున్నారు సాగర్, హేరన్ పాల్, మరి వాళ్ళు కూడా కమిటీలో ఉన్నారు. జనరల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా టౌన్కి. మరి గాస్పల్ యూత్ ప్రెసిడెంట్, యూత్ డైరెక్టర్, యూత్ కోఆర్డినేటర్ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము నిదానంగా మేము అలర్ట్ చేస్తాం. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ఫస్ట్ మన టౌన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ స్వరూప్ కుమార్ గారు, వారికి 2 నిమిషాలు, అందరూ కూడా 2 నిమిషాలు తీసుకుందాం, ముగించుకుందాం. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఫెలోషిప్ గురించి ఏం మాట్లాడలేదు, వాక్యం బాగా చెప్పారు, అందరినీ బాగా కుర్చీలేసి కూర్చోబెట్టారు. కానీ అసలు విషయం లేదు, మ్యాటర్ లేదు. పెళ్లి బాగా అయింది కానీ అనుకుంటున్న పరిస్థితులు కూడా వస్తాయి. అసలు మ్యాటర్ నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా సింపుల్ మ్యాటర్లో కొన్ని 2 నిమిషాలు అందరూ కూడా సమయం తీసుకోవాలి. అంటే మధ్యలో ఆగిపోమంటం కానీ పక్కన వచ్చి నిలబడటం కానీ అది సంబంధితం కాదు. ప్రైజ్లా స్వరూప్ కుమార్ గారు మిత్రులు. మరి వీరి తమ్ముడు గారి ద్వారా బాపట్లో మేము కలెక్టర్ గారి సమీ అన్నగారు పరబాబు గారు, వీరి అన్నగారికి పరిచయం మాకు. వీరి అన్నగారికి సెమీ క్రిస్మస్ వేసేటువంటి పరిస్థితి అక్కడ కలెక్టర్కి క్యాంపస్లో వేసాం. అక్కడి నుంచి
వచ్చి వాళ్ళ అన్నగారికి సిఫార్సు చేశారు, పలానా కమిటీ వారికి నువ్వు చర్చ ఇవ్వాలి, దాంట్లో మీరు కూడా ఉండాలి, ఆ కమిటీలో మనమంతా చాలా మంచిదని ఆయనకి వాళ్ళ అన్నగారు ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను కూడా కమిటీలోకి వస్తాను, బిషప్ గారు నాకు చాలా మన మీటింగ్ విషయంలో నాకు చాలా నచ్చిన పాయింట్లు కొన్ని ఉన్నాయని చెప్పారు. అవి ఈరోజు మనతో పంచుకుంటారు. 2 నిమిషాలు వాళ్ళ గ్రీటింగ్లో తెలియపరుస్తారు. మనందరం ఉందాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ మంచి తరుణాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి లెక్కలేని స్తోత్రాలు. మరి ఈ మంచి కార్యక్రమంలో దైవజనులు బిషప్ తండ్రి గారు, జయప్రకాష్ రాయ్ గారు, మరి సత్తెనపల్లి పట్టణంలో కష్టకు పూనుకోనకు రండి దైవజనులు, మన సంఘాలు, ముఖ్యంగా దైవజనులు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా మరి జయప్రకాష్ తండ్రి గారు మా గృహాన్ని దర్శించినప్పుడు వారిలో నాకు మంచి వాటి నచ్చింది. అంత పెద్ద వయసు అయినా ఎంతో శ్రమ, వారు చూసి నేనేం చేయట్లేదే అనిపించింది నాకైతే. మరి వారు గుర్తించి ఇచ్చినటువంటి ఇది ఐ థింక్ దిస్ ఈజ్ డివైన్ బ్లెస్సింగ్, దైవిక ఆశీర్వాదం. ఇది దేని కొరకు పనిచేయాలంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనం వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. మనమందరం కూడా దేవునిలో ఒకటి జత పరివారం కనుక ఈ పరిచర్యలో దైవజనుల యొక్క క్షేమం, సంఘాలు, అందరి సంఘాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రయత్నిస్తూ, ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి బిషప్ తండ్రి గారు, జయప్రకాష్ తండ్రి గారు, బిషప్ కంటే కూడా నాకు రాత్రి ప్రేర్ చేస్తుంటే మోడరేటర్ ఎందుకు అనుకోవాలనిపించింది. ఇదంతా మోడరేట్ చేస్తున్నారు కదా, యాక్చువల్గా అది సిఎస్ అయిపోవాలి. మరి మోడరేటర్ అనేది చాలా ఇంకా అంత ఉన్నత స్థాయికి కూడా వారు వెళ్ళాలని కూడా ప్రార్థిస్తూ, ఇక్కడ ఉన్న పెద్ద దైవజనులందరూ ఆండ్రూసాయి గారు, దైవజనులందరూ కూడా వచ్చిన మీ అందరి దైవజనులకు కూడా తెలియజేస్తూ దేవుని పనిలో మనమందరం పాల్భాగస్తులుగా వాడబడదాం. ప్రభు కృప మనందరికీ తోడైందిగాక. థ్యాంక్ యూ సార్. మీ హెల్ప్ మాకు తప్పకుండా ఉంటుందని మేము నమ్ముతూ ఉన్నాం. మీరు ఈ సత్తెనపల్లి టౌన్లో ఉన్నంత వరకు మాకు మీరు లీడర్, దేవుడి స్తోత్రం కలుగునుగా. కానర్పూర్ ప్రెసిడెంట్గా మీరు ఉండాలి. ఎక్కడికైనా అవసరమైతే ఎక్కడికి వెళ్ళినా అక్కడ కమిటీలో ఏదైనా జిల్లాలకైనా తీసుకొని మీ చేత పని చేయించాలని ఆశపడుతున్నాను. అందరు సభలు కొట్టండి. జిల్లా దేవుడికి మహిమ కలుగునుగాక. మంచిది. మరి సమయంలో నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడి మనతో ఉన్నారు రెవరెండ్ కోలా నెహమ్యా గారు. వారు కూడా గ్రీటింగ్ ఇస్తారు. ఒక 3 నిమిషాలు వారు కూడా పంచుకుంటారు. ఎలా ఈ ఫెలోషిప్లోకి రావడానికి ఇష్టపడ్డారు పంచుకుంటారు. అందరికీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ లోకంలో దేవుని సేవ చేయడానికి చాలా అంతరాయం జరుగుతుంది. ఎలా అంతరాయం జరుగుతుందంటే, నేను ఈ 2025లో ఒక నిర్ణయం తీసుకున్నాను. నేనున్నంతకాలం నా దేవుని కీర్తించడం అని ప్రతి నెల 10, 11 తారీఖుల్లో ఒక మంచి దైవజనులను సత్తెనపల్లి పట్టణాన్ని నడిపిస్తూ స్వార్థ ప్రకటిస్తూ ఉండగా, నేను అంతకుముందు అనుకునేవాడిని ఏ ఫెలోషిప్ వచ్చినా కూడా శబ్దాక్ మిషన్ ఏ ఫెలోషిప్ తోడుంది, దానియేలు భక్తులకి సింహాలు పోలవేసినప్పుడు ఏ ఫెలోషిప్ తోడుంది, దేవుడే నాకు తోడని అలా నేను ముందుకు సాగుతూ ఉన్నాను. అలా సాగుతున్న సందర్భంలో ఒక 2 నెలల క్రితం, ఇది 7వ నెల, ఈ 7 నెలలో మీటింగ్స్ చాలా బాగా జరిగినాయి సత్తెనపల్లి పట్టణంలో. అయితే పోయిన నెల నుంచి ఒక సీఏ గారు మారారు. ఆయన పర్మిషన్ ఇవ్వడానికి నెలకు ఏదో ఒకటి అబ్జెక్షన్ పెడుతూ వచ్చారు. పోయిన నెలలో, అంతకుముందు నెలలో రోడ్డు మీద అంటించిన పోస్టర్లన్నీ దగ్గరలోనే పీకిచ్చారు. నాకు అనిపించింది దానియేలు గ్రంథంలో ఒక
మాట ఉంది. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో, అది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే ఈ ఫెలోషిప్లో చేరడానికి గల ముఖ్యమైనటువంటి కారణం బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో, నా చేతిలో నుండి విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? అధికారం ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు. ఒక సేవకుడు సేవ చేయాలంటే చాలా ఇబ్బందులు దొరుకుతుంది. ఎక్కడో మణిపూర్లో లేవు, మనం ఆంధ్రాలో ఉన్నాం. ఆ జబ్బు అనేది చిన్నగా క్రమక్రమంగా మన సత్తనపల్లి పట్టణం కూడా వ్యాపించి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను మొన్న ద్రాక్షాకాయలు కొనడానికి వెళ్ళలేదు, జాగ్రత్తగా రాదు. ద్రాక్షాకాయలు కొనడానికి వెళ్తే కిలో ఎంత అయితే కిలో 110 రూపాయలు చెప్పాడు. ఇంకొంచెం పక్కన విడివిడిగా ఉంది, విడిపోయిన కాయలు. అయ్యంత అయ్యానంటే కేజీ తీసుకున్నా 50-40 అన్నా చెప్పాడు. ఏం చెప్పాడు? విడిపోయిన కాయలు అయితే 40 రూపాయలు, 50 రూపాయలు. కలిసి ఉన్న బుద్ధిలో ఉన్నటువంటి కాయలు అయితే 110 రూపాయలు. ఎందుకని? సఫలతలు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. నిజమైన ద్రాక్ష వలె నేను, నాలో ఉన్న తీగలు మీరు నాలో ఉంటే బహుగా కొలుస్తారు. అంటే అట్లాగే ద్రాక్షకాయలు ఎలాగైతే వృత్తిలో కలిసి ఉన్నాయో అలాగే మన సేవకులందరం ఒక ఐక్యతగా ఉంటే నెబుకద్నెజర్ లాంటి, చూడండి బైబిల్లో దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో, నా చేతిలో నుండి విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. అనలేదు, కనిపించలేదు. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దాని నిమిత్తం నేను ఒక 2 నెలలు మొన్నటి వరకు నేను కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్టి సమయంలో నాకు దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, సమాధాన బంధం కావాలి. ఏ బంధం? దేవుని యొక్క సేవా జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ సమాధాన బంధం అంటే సేవకులందరితో సమాధాన పడాలి, సేవకులందరూ ఐక్యతగా ఉండాలి అని ఒక నిర్ణయం వచ్చింది. 4వ అధ్యాయం 1వ వచనంలో, సమాధాన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును, సహోదరులు ఐక్యత కలిగి ఉంటా, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట ఎందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకరు సహించుడి. ప్రేమతో ఒకరిని ఒకరు సహించండి. నెబుకద్నెజర్ లాంటి రాజు అంటున్నాడు, నా చేతుల నుంచి విడిపింపగలిగినటువంటి దేవుడు ఎవడన్నాడు. రాజు దేవుని కూడా దిగురించేవారు చాలా మంది ఉన్నారు, దేవుడిని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ మధ్య దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమాధాన బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవడం ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించండి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. అలా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కృపను బట్టి నాకు తెలియదు, జయప్రకాష్ గారు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ సమయానికి జయప్రకాష్ గారిని మోజెస్ మా స్నేహితుడు ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వచ్చారు. నాతో మాట్లాడడం జరిగింది. నేను ఏ విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నానో దేవుడు సమాధానమైనటువంటి బంధాన్ని పంపించాడు. హల్లెలూయా, అందరూ చప్పబడుతూ ప్రభువును అనుకుంటున్నాం. సమాధానమైనటువంటి బంధం, అందరూ ఐక్యత కలిగి ఉంటే దేవుని పని ఖచ్చితంగా నమ్మకంగా విశ్వాసంగా ముందుకు కొనసాగించవచ్చు. హల్లెలూయా. కాబట్టి షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు ఒకటే అనుకున్నారు. మన ముగ్గురు ఏ బంధం? సమాధాన బంధం, ఐక్యతమైనటువంటి బంధం. చావో బ్రతుకో, మేలో కీడో, జీవము మరణము దేనికైనా సిద్ధమని ఆ ముగ్గురు ఎలా అగ్నిగుండంలో దిగారో అలా దేవుని సేవకుడు మనం దేవుని పరిచయ నిమిత్తం నా మటుకైతే బ్రతుకుడు పిలిస్తే చావైతే నాకు లాభం. అదే ఏమేమో తెలుసా? 13వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో ఆయనను చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను అని చెప్పాడు. అట్లానే మనం కూడా ఈ పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్లో మనకు వచ్చినటువంటి పదవులను బట్టి కానీ మనం అతిశయించదు కానీ ఈ పదవుల ద్వారా లేకపోతే మన ఐక్యత ద్వారా సువార్తను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకంటేగా ఉంది. కాబట్టి దేవుని కృపను బట్టి ఈ ఐక్యత
ఈ లోకంలోనే కాదు పరలోక రాజ్యం కూడా ఉంటుంది. అలాగనే ఈ బంధము సమాధాన బంధం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ బంధంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని కృపను బట్టి నేను అనుకోలేదు. వరకు నేను అనుకోలేదు, నేను ఆశించలేదు. దేవుని కృపను బట్టి మరి అయ్యగారు నా మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఈ నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా ఇచ్చాడు. నా ముందు నేనైతే నమ్మకమైనటువంటి వారికి మెండైనటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి ఈ పని బట్టి నమ్మకంగా ఉంటానని తెలియపరుస్తూ ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా సహకారంగా పనిచేస్తానని నమ్మకంగా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందులో ఈ సమయానికి చంద్రులకు హృదయపూర్వకంగా చాలా మంచిది బ్రదర్. ఈ సమయంలో నిజంగా చెప్పడానికి ఒక విషయం ఉంది. ఏ ఆలోచనలతో మనం ఉన్నామో అదే ఆలోచనతో ఆయన ఉన్నారు. సమస్య కూడా నేను ఆయన మందిరానికి వెళ్ళకముందు ఒక 20 రోజుల నుంచి ఆయన తలెత్తింది ఈ సమస్య. ఎక్కడ ఆయన ప్రతి నెల 2 రోజులు మీటింగ్స్ పెట్టుకుంటాడు. సిఐ గారు ఆయన శాఖ పర్సన్ తీపిచ్చేసి పర్మిషన్ ఇవ్వటానికి ఇబ్బంది పడుతూ చాలా రకాలైన పరిచర్య చేయటానికి కూడా ఆటంకాలు. మన చర్చి ముందు పెట్టుకొని మీటింగులు పెట్టుకోవడానికి కూడా కొన్ని అధికారులు ఆటంకం. ఈ విషయంలో చాలా నాకు చెప్పాడు. కాబట్టి ఎన్నిక లేని దాన్నే దేవుడు ఎన్నిక చేసుకుంటాడు అన్నట్టుగా కొంతమందికి విచిత్రం ఉంటుంది మేము పెట్టే పదం. వాస్తవంగా చెప్తున్నాం. కానీ రానున్న దినాల్లో అనుభవం చేత చెప్తున్నాము. మన దేవుడు ఎన్నిక లేని వాడిని ఎన్నిక చేసుకుని పరిచర్య ఎంత అభివృద్ధి పరుస్తాడో అలాగని ఫెలోషిప్లు తెలియకపోయినా తెలియజెప్పి వారిని ఆత్మీయంగా నమ్మకంగా పనిచేసేవారైతే వారిని ఎంత ముందుకైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోలాన్ని హేమగాడిని బట్టి నేను దేవుడికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్లా ఈ సమయంలో టౌన్ ప్రెసిడెంట్గా మరి వారిని కూడా కలిసి కొన్ని ఉద్దేశాలు మాట్లాడి కలుపుకోవటం ఈ కమిటీలో తీసుకోవటం జరిగింది. కంతేటి రమేష్ గారు రెవరెండ్ బిషప్, ఆయన బిషప్ సర్టిఫికేట్ ఉన్నదని ఈ మధ్య కాలంలోనే తెలిసింది. అలాగే ఇప్పుడే ప్రకటన చేస్తున్నా బిషప్ కౌన్సిల్లో కూడా జనరల్ సెక్రటరీగా నేను అపాయింట్మెంట్ ఈరోజు ఇక్కడ చేస్తున్నాను. ప్రైజ్లో ఇప్పుడు టౌన్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇది మర్చిపోయాను. సార్ మంచిది అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా వచ్చిన ప్రతి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి అధ్యక్షులుగా లేకపోతే పెద్దలుగా ఉన్నటువంటి దైవజనులకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి సమయంలో అందరూ చెప్పే మాటే కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. ఫెలోషిప్లు చాలా ఉన్నాయి, సహవాసాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఎలా ఉంటాయి అనంటే కులానికో లేకుంటే బౌండరీస్ వేసుకొని ఎంతవరకు మా వాళ్ళే అనేటువంటి ఒక తారతమ్యంతో మరి చాలా ఫెలోషిప్లు కానీ ఏదైనా ఒక పని చేద్దామంటే వాళ్ళు మనవాళ్ళు కాదు కదా, వాళ్ళు మన దగ్గరికి రాదు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు, లేకుంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళని పిలిస్తే ఎలాగని బౌండరీస్ చేసుకొని అక్కడికక్కడ ఫెలోషిప్లు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ విషయంలో నేనైతే ఇప్పుడు కలవలేదు. లోపల చర్చలు పెట్టినప్పుడు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయాను కానీ లోపల కూడా రాలా. అది వాట్సాప్లో నా పేరైతే యాడ్ చేసి నా నెంబర్ యాడ్ చేసి వాట్సాప్లో వస్తూ ఉన్నాను. అనేకమైన విషయాల్లో మరి అంత పెద్ద వయసులో కూడా ఒక ప్రాంతం అని కాకుండా, ఒక పెద్ద అని కాకుండా, చిన్న అని కాకుండా అందరి దగ్గరికి వెళ్తున్నాడు. అసలు ఏంటి ఆయన భారం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటని చాలామంది పొరపాట్లు మా చర్చిలోని వాక్యం ఇవ్వడానికి వచ్చారు సేవకుల గుడికిలోకి. అప్పుడు కలిసాం, హాయ్ అంటే హాయ్ అనుకున్నాం కానీ మేము ఏ విషయాలు మాట్లాడలా. తర్వాత నిర్మల గారు అడిగారు, ఏంటి సార్ ఆయన సంగతి ఏంటి, మాస్టర్ గారు ఇలా పల్నాడు మాస్టర్ ఫెలోషిప్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు ఏంటి అని అంటే, ఆయన మేమిద్దరం కలిసి ఒక దగ్గరే ఒక అనుభవంలో ఎదిగిన వాళ్ళయ్యా, చాలా ఇది ఒక భారం ఉంది, ఇప్పుడు ఆయన సేవకుల మీద వెళ్తా ఉన్నాడు అని కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. సరే చూస్తూ ఉన్నాం కానీ మాట్లాడలే. తర్వాత మోజెస్ అన్న డైరెక్ట్గా ఇలా వచ్చామని ఇంటికి వచ్చి మాట్లాడారు. ఇదిగో ఇలా మీ గురించి మేము ఆలోచన చేసాం, మీ విషయాల గురించి చేద్దాం అనుకుంటా ఉన్నాం. మరి పల్నాడు మాస్టర్ ఫెలోషిప్ మీలో ఏదైనా ఒక బాధ్యత ఇస్తే బాగుంటుందని ఆశపడుతూ ఉన్నాం అంటే మీ ఇష్టం అన్న. ఎందుకంటే చాలా ఫెలోషిప్లు ఉన్నాయి,
ఒకే ఒక నిర్ణయాన్ని బట్టి వస్తూ ఉన్నామని వాళ్ళు ఆ 3 నిర్ణయాలు చెప్పారు. సేవకులకి ఎలాగ పనిచేస్తూ ఉన్నాం, సేవకులకి ఎలాగ ప్రోత్సహిస్తూ ఉన్నాం, వారి ఆర్థిక విషయాల్లో ఎలాగ అనారోగ్య పరిస్థితులు ఎలాగ పనిచేస్తూ ఉన్నాం, తర్వాత వాళ్ళ ఐడెంటిటీ. ఈరోజు ఎంత సంఘాలు ఉన్నా కానీ ఒక ఐడెంటిటీ గుర్తింపుట్ల, కానీ వాళ్ళు ఎలాగ చేయగలుగుతున్నాం అనేటువంటి ఒక విషయంలో వస్తే నా వంతుగా నేను సహకరిస్తాను, నా బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నేను చేయడానికి నేను సిద్ధమే అని చెప్పారు. ఎందుకంటే ఈరోజు మనుషుల యొక్క విధానం ఏంటంటే ముందు ప్రేమగా దీవెనలు ఇస్తున్నారు, తర్వాత శాపనార్థాలు పెడుతున్నారు. ముందుగా బ్లెస్సింగ్ చేస్తున్నారు కానీ తర్వాత శనికి ఎందుకు చేయాలి అని అనేక కారణాలు వెతుకుతున్నారు. మరి ఆ వయసులో కూడా ఏ ప్రాంతం, ఆ జిల్లా, ఈ మండలం, లేకుంటే ఆ ఊరు, ఈ ఊరు ఆ డినామినేషన్ కాకుండా వారు ఆపదలో ఉన్నారంటే అంత బాధ కలిగి నిలబడినప్పుడు మనం ఎందుకు సహకరించకూడదనే ఆలోచనతో మరి ఈ పల్నాడు డిస్టిక్ ఫెలోషిప్ దానిలో నిలబడటానికి మీ ఇష్టం అని చెప్పని మాట్లాడడం జరిగింది. ఆ బాధ్యత ఇచ్చిన దాన్ని బట్టి నా సహకారం ఎంతవరకు ఉంటుందో దాన్ని మేము నెరవేర్చడానికి వారి సలహా సూచనల మేరకు ముందుకు వెళ్ళాలని అంగీకరిస్తూ ఉన్నాను. చెప్పండి కొడదాం. కలుగుతున్నాక చాలా సంతోషం, మంచి ఆలోచనతో ఉన్నాడని తెలిసింది. అందులో కాస్త తెలంగాణ, మహారాష్ట్ర, మరి ఆంధ్రాలో కూడా మంచి పరిచయం చేస్తున్నాడు. నేను కూడా గుర్తించి ఈ టౌన్ ప్రెసిడెంట్గా ఇవ్వటం జరిగింది. ప్రజలను బట్టి మాకు చాలా నమ్మకాలు ప్రజల మీద ఉంది. వారి తరపు నుంచి మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చూద్దాం. అందరం రెండు చేతుల పైకి. మంచిది. ఈ సమయంలో మరి ఒక 2 నిమిషాలు నాతో కలిసి పనిచేస్తున్నాడు సైనికుడు. నేను ఎక్కడ ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం ఆఫీసుతో కొందరు సేవకులు పరిస్థితులు తీసుకెళ్ళినప్పుడు నాతో కలిసి ప్రత్యక్షంగా చూస్తున్నాడు నా పోరాటం ఎలాంటి, నేను ఏ విధంగా కష్టపడుతున్నాను, ఎలాంటి మనస్తాపం కలిగి ఉన్నానని దగ్గర చూసిన వ్యక్తి నా ఇంట్లో సొంత అన్న చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. విజయ్ కుమార్ గారు చెడుగు. వారికి 2 నిమిషాలు మీటింగ్. ఆయన చర్చి ఆపేయమని చెప్పారు కట్టడానికి. అప్పుడే మేము వెంటనే చర్చి మళ్ళా రన్ చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. చాలా విషయాలు అధికారులతో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు అన్న. మా అమ్మటి తిరిగినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో పట్టేసుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. దైవ సేవకులు, ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిమాణాలు అన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా మరి ఆటంకాలు, స్వార్థం, ఎక్కడ చూసినా సేవకుల మీద తిరుగుబాట్లు, ఎక్కడ చూసినా మనం ఎన్నో చూస్తున్నాం. యూట్యూబ్లో వచ్చాక ఇంకా మన కళ్ళలో ఉందంట. అంతకుముందు ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ఎక్కడన్నా వాళ్ళకి మార్పులు గ్రామాలు ఎక్కడికి జరిగితే వాళ్ళకి పబ్లిసిటీ అయ్యేది కాదు, మనకు తెలిసేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్పాడు, భూదిగంతముల వరకు నా సువార్త ప్రకటింపబడము, ఆ తర్వాతే అంతం వచ్చును అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఎంతమంది ఆటంకాలు చేసినా, ఏమి చేసినా సువార్త పని మాత్రం ఆగదు. దాన్ని కొనసాగించేవాడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అన్నిటినీ ముగింపు, అన్నిటికీ. ఈ సమయంలో మరి ప్రెసిడెంట్ గారు నాకు పరిచయం అయ్యి గత ఒక 6 సంవత్సరాలు అన్ని చోట్ల మాకు మేము పరిచయం అయ్యాక చాలా సమస్యలతో మేము వెళ్ళాము, ఎన్నో సమస్యలు క్లియర్ చేసాము. నాకు ఎదురుగా వచ్చిన ఎన్నో సమస్యలు వచ్చాయి. కానీ నేను ఎక్కడ కూడా ఎవరి ముందు తల ఉంచడం కానీ, దేనికి లోపడటం కానీ, దేనిని ఆశించడం కానీ నా దగ్గర లేదు అసలు.